ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్‌ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి. లేకపోతే అర్థం కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో లేటెస్ట్గా నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్, హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం బిజినెస్ను దాటి కలెక్షన్లు వసూలు చేసింది. బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చిపెట్టింది. బాలయ్య కెరీర్లో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ 4 సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది ఏ సీనియర్ హీరోకి లేని రికార్డు బాలయ్య సృష్టించాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి 2 వారాలు ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్లో స్ట్రీమింగ్ అయింది. ఎవ్వరూ ఊహించని వ్యూస్ను సాధిస్తుంది. ఇప్పటికే 2 వారాల్లో 62 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది. పలు దేశాల్లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో నంబర్ 7లో ట్రెండింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఓటీటీ కాలంలో ఒక సినిమా 2 వారాలు థియేటర్లో ఆడడమే గొప్ప. సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప సినిమాకి లాంగ్ రన్ ఉండదు. సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి డాకు మహారాజ్ లాంగ్ రన్ వస్తుంది. ఇలా బాలయ్య వరుస సినిమాలు సిల్వర్ జూబ్లీ శతదినోత్సవాలు జరుపుకుంటున్నాయి. అయితే డాకు మహారాజ్ మూవీ ఇటీవలే 11 కేంద్రాల్లో 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఒక సెంటర్లో మాత్రం 65 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సెంటర్ ఉన్న ఏరియా బాలయ్య సినిమాలకు అడ్డా. ఇదివరకే వచ్చిన వరుసగా 3 సినిమాలు 100 డేస్ దాటాయి. ఆ ఏరియానే చిలకలూరిపేట. అఖండ 150 డేస్, వీరసింహారెడ్డి 110 డేస్, అదేవిధంగా భగవంత్ కేసరి 175 డేస్ ఆడాయి. ప్రస్తుతం ఇదే ఏరియాలో డాకు మహారాజ్ మూవీ వెంకటేశ్వర థియేటర్లో 65 రోజుల థియేటికల్ రన్ కంప్లీట్ చేసుకుంది. 100 రోజుల వైపు పరుగులు పెడుతుంది. చూడాలి మరి చిలకలూరుపేటలో డాకు మహారాజ్ మూవీ 100 రోజులు కంప్లీట్ చేసుకుంటుందా లేదా అనేది.